డాగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డాగ్స్ వచ్చేసి ఫుల్ డేంజరస్ అండ్ 700 PSI బైట్ ఫోర్స్ తో వచ్చేసి ఉంటుంది. చూడండి, నిన్ననే కొత్త బొమ్మను ఇచ్చినాము, ఎలా చేసేసిందో చీల్చి చెండా చేసింది. ఈ కుక్క ఇటలీలో వచ్చేసింది. ఇటలీలో ఈజిప్ట్ స్టైల్లో వాళ్ళు వచ్చేసి క్రాస్ బ్రీడ్ చేసి ఈ కుక్కను కనిపెట్టినారు. ఈ కుక్కను వచ్చేసి బ్యాటిల్స్ లో యూజ్ చేసేవారు. అలాగే కేనో కోర్సో, దీని బ్రీడ్ లో కోర్సో ఉంది కదా, ఆ కోర్స్ అనే పేరు వచ్చేసి ఇటాలియన్ లో అదేమంటారు, ప్రొటెక్టర్ అని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి లో మెయింటెనెన్స్. కొంతమంది ఎక్కువ బిజీ వర్క్ లో ఉంటుంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఒక 15 days స్నానం చెప్పారు వీరికి. వాళ్ళకి వచ్చేసి సండే హాలిడే వచ్చింది. అప్పుడు మంచిగా దీన్ని ఏం లేదు, ఒక వెట్ టవల్ తీసుకొని బాగా దీనంతా వెట్ చేసేసి మన షాంపూ వేసి ఫుల్ రుద్ది దాని తర్వాత వాటర్ కొడితే అయిపోతుంది స్నానం. మనం కొంచెం సేపు వాకింగ్ కి డైలీ తీసుకొని పోవాలి. అలాగే రోజు వాక్ చేయాలి. మీ ఇంటి దగ్గర కారిడార్ ఉంటే ఓకే. దీన్ని వచ్చేసి కొంతమందికి అలవాటు చేయండి, నా మాటలు కొంతమందికి అలవాటు చేయండి. బికాజ్ ఇది వచ్చేసి ఫుల్ అగ్రెసివ్ డాగ్. మీరు ఎక్కువ బిజీ వర్క్స్ అలా ఉన్నారనుకో అస్సలు కొనొద్దండి ఈ డాగ్ని. ఎందుకంటే మీరు దీంతో టైం స్పెండ్ చేసుకుంటే ఫుల్ అగ్రెసివ్ డాగ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి పెడిగ్రీ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి పెడిగ్రీ అనమాట. దీన్ని ఇలా ఉంటుంది, చూడండి ఎలా తింటాడు ఇప్పుడు మా బ్రున్నోడు. ఇంకోటి వచ్చేసి రాయల్ కెనాల్ తీసి మీరు కంపల్సరీ పెట్టాలి. పెడిగ్రీ పెట్టుకోకపోయినా కూడా రాయల్ కెనాల్ కంపల్సరీ. దీనికి వచ్చేసి ఇప్పుడు 1 month ఉండింటే మీకు ఇది ఎంత పెడతారంటే మ్యాక్సీ పెట్టేయండి. 2 months నుంచి 8 months ఉండింటే జైంట్ పెట్టేయండి. మాటల్లోనే సెకండ్ అడ్వాంటేజెస్ చెప్పుకుందాం. సెకండ్ వచ్చేసి ప్రొటెక్టివ్ డాగ్, వైల్డ్ గార్డ్ డాగ్. ఇది వచ్చేసి మీరు వచ్చేసి చిన్న పప్పి ఉన్నప్పుడు ఒక 6 months వరకు కూడా దీంతో ఉండండి. దాని తర్వాత నుంచి మీతో ఇంకా మీరు లేకుండా కూడా ఉంటుంది. ఏమంటే మీరే ఫుడ్ పెట్టండి, మీ వల్ల మాస్టర్ అనుకుంటుంది. చూడండి ఒకసారి దీని కళ్ళు చూపిస్తా. చూపించట్లేదు, చాలా ఫోర్స్గా ఉంటాయి. నోను చూడండి, పళ్ళు వచ్చేసి ఎంత ఫోర్స్గా ఉన్నాయో. చెప్పాను కదా ముందే 700 PSI అని. అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటిదంటే ఇది వచ్చేసి ప్రొటెక్టర్. మీ ఇంట్లో ఏమన్నా గోల్డ్ లేదంటే చిన్న పిల్లలు రక్షణ కావాలంటే దీన్ని బాగా పెంచుకోవచ్చు. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది, మీరు ఎంత అగ్రెసివ్గా ఉంటే అంతే అగ్రెసివ్గా ఉంటుంది. ఏమంటారంటే దీనికి వచ్చేసి మీరు చెవులు క్రాపింగ్ చేయాలి. ఇలా మేము ఇంకా చేయలేదు, అప్పుడే తోక క్రాపింగ్ చేపించేసినాము. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి మీరు ఇలా థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మీరు ఆడుకోకపోయినా కూడా ఇది మీతో ఒకేలాగా బిహేవియర్ చేస్తుంది. జర్మన్ షెపర్డ్ మీరు ఆడుకోకుండా అసలు మీ దగ్గరికి రాదు. ఇది మీరు ఆడుకోకుండా మీరు ఆడుకున్నా కూడా మీ దగ్గరికి వచ్చింది. అంటే మీరు ఫుడ్ పెడితే కంపల్సరీ వచ్చింది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీంట్లో బ్యాడ్ థింగ్ ఏమంటే ఇది ఈ స్కిన్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళిపోయి ఇట్లా వచ్చింది. అప్పుడు దీని కళ్ళన్నీ డ్రై అయిపోయి ఏమైందంటే ఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. మా నాన్నకి అప్పుడు ఐవి ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది. డ్రాప్స్ కూడా తీసేసుకున్నాము, పొద్దున ఒకసారి నైట్ ఒకసారి. అప్పుడే నేను ఫీడ్ అయిపోయింది. ఈ డాగ్స్ కి మీరు కంపల్సరీ స్నాక్స్ పెట్టాలి. ఎలా అంటే ఉడికిండే ఆలు అవన్నీ పెట్టాలి. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీంట్లో అగ్రెసివ్ తొందరగా అయిపోవడం. దీనికి మీరు అలవాటు లేకున్నట్ల దీనికి నచ్చని పని ఎలాంటిదంటే ముక్కు పైన ఇలా చేయబెట్టడం, ఇలా తూక ముట్టుకోవడం అవన్నీ చేస్తే మీ పైన మీకు కొరకడానికి కూడా అస్సలు వెనకాడదు. థర్డ్ వచ్చేసి మీ ఇంటికి కొత్తగా వచ్చింది అనుకోండి, ఒక 1 month మీ దగ్గర పడుకోబెట్టండి. దాని తర్వాత బయట అలవాటు చేయండి. బికాజ్ ఇది వచ్చేసి మేము వచ్చేసి అప్పుడే 1 week అయింది. 1 week ఇంట్లో పడుకుంటే నేను పెట్టాము, సైలెంట్ గానే ఉంది. దీన్ని వచ్చేసి
మీరు వచ్చేసి దీనికి ఇలాంటి బెడ్ టైప్స్ కొనాలి. అమెజాన్లో 1000 రూపీస్ ఉంటుంది. ఇలా పిల్లో కూడా వచ్చింది, కానీ నేను పిల్లో అస్సలు పెట్టవుతుంది, అంత చీల్చి రాలేసింది. అలాగే 4th వచ్చేసి